గణేష్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఒక లడ్డు కాదని చెప్పి 2 లడ్లు చేశామండి. 25 సంవత్సరాలు కాబట్టి అండి 11 రోజులు గణనాథుని ఒక పూజలు అందుకొని మరి 11 రోజులు గణనాథుని ఒక పూజలు అందుకొని ఒక పవిత్రమైన లడ్డు అండి. సరికారపడ్డ 1000 రూపాయలు వేలాది ఫుడ్ అండి. మధురా నగర్లో 11 కేజీల లడ్డు అండి. 11 రోజులు మరి 11 కేజీలు అంటే సుమంత్ గారు 6000 రూపాయలు, జేసీబీ రాజు 10,000 రూపాయలు, శ్రీ వెంకటరెడ్డి గారండి 7,000 రూపాయలు, 12,000 రూపాయలు, 15,000 రూపాయలు అండి. జేసీబీ రాజు 15,000 రూపాయలు అండి. మరి లడ్డు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. పవిత్రమైన లడ్డు నిజంగా ఎవరన్నా పాడుకోవచ్చు. మీరు చూస్తున్నారు 11 కిలోలు ఉందండి. 11 రోజుల కుటుంబ 21,000 అండి. 26,000 రూపాయలు. మరి పుణ్యం 27,000 రూపాయలు, 27,000 రూపాయలు, 27,500 అండి. కురుమంత 27,500, 27,500, 28,000 అండి. కేవలం ఇక్కడ 28,000, 30,000 అంటే జేసీబీ రాదు 30,000, 31,000 అండి. 31,000 కురుమంతు 31,000 అండి. వెంకటాద్రి గారు 11 కేజీలు లడ్డండి. 11 రోజులు మరి గణనాథుని దగ్గర పెంచినటువంటి కుర్మంత్ 36,000 అండి. కుర్మంత్ 36,000 రూపాయలు, 36,000 రూపాయలు అండి. 36,000 రూపాయలు కుర్మంత్ 36,000, 38,000 అంటే కేవలం 38,000 రూపాయలు, 39,000 అంటే కుమార్ మధు 39,000, కుర్మద్ గారు 39,000 రూపాయలు, 39,000 రూపాయలు అండి. మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ మనకు అవకాశం ఉండదండి. మరి పవిత్రమైన లడ్డు 40,000 రూపాయలు అండి. వెంకటాద్రి గారు 40,000, కుర్మద్ గారు 41 అండి. 41,000 రూపాయలు, 41,000 రూపాయలు. జేసీబీ రాజు 50,000 అండి. జేసీబీ రాజు 50,000 రూపాయలు అండి. 50,500 అండి. కుర్మంత్ గారు 50,500. మరి ఇంత పుణ్యమైన లడ్డు 11 రోజులు పూజ బతుకున్న లడ్డు మరి ఎవరింట్లోకైతే తీసుకెళ్తారో నిజంగా వారు గొప్పవారంతో దేవుడి పాత్రలు రాగలరు. 50,500 అండి. కుర్మంత్ గారు 50,500, 50,500 అండి. దయచేసి ముఖ్యంగా గమనించండి. మరి ఒకటోసారి 50,500, 50,500 అండి. గమనించండి. 11 రోజులు మరి గణనాథుని యొక్క పూజలు అందుకొని ఎవరింటికి తీసుకెళ్తున్నారో వాళ్ళ ఇంటికి సిరులు కుర్మంతు పసుపుల కుర్మంత్ అండి. 50,500 అండి. 50,600 అండి. విజయ్ గారు 50,600, 50,700 అండి. కుర్మంత్ గారు మినిమం 500 బాగంటమ్మా లడ్డు 50,700 అండి. 50,700, 50,700 అండి. విజయ్ గారు 50,700 అండి. 50,700, కుర్మంత్ 50,700. సారీ అండి. కుర్మంత్ 50,700. ఒకటోసారి 50,700. విజయ్ గారు 60,000 అండి. కుర్మంత్ 60,100 అండి. 60,100. దయచేసి భక్తులందరూ గమనించండి. ఇటువంటి నాటు మరి ఎవరికి దక్కుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులుగా. 60,100, 61,000 అండి. విజయ్ గారు 61,000, 61,000. దయచేసి నేను ఒకటోసారి అండి 61,000 అండి. 61,000 అండి. 61,000 అండి. 61,000 అండి. 61,000. ఎంతో పవిత్రమైన లడ్డు అండి. మన 11 కేజీలు ఉందండి. 11 రోజులు మరి వినాయకులు ఒక 1,000.
61,000 రూపాయలు. 61,000 అండి. ఒకటోసారి 61,000 అండి. 61,000 అండి. మన చేజారుతుందండి చూడండి. మన పవిత్రమైన లడ్డు మన సంవత్సరం వరకు ఎవరు దొరకదు. కాసం చేజారిపోతుంది. 62,000 61,200 అండి. కుర్మంతు 61,200 అండి. 100 రూపాయలు 200తో చేజారుతుందండి. దయచేసి గమనించండి. 61,200 అండి. ఒకటోసారి 61,200. ఒకటోసారి 61,200. పవిత్రమైన లడ్డు అండి. మళ్ళీ అవకాశం రాదు. దయచేసి గమనించండి. 61,300 అండి విజయ్ గారు. 61,300 విజయ్ గారు. 61,400 అండి కుర్మి గారు. కుర్మంత్ 61,400. 61,400 అండి. పవిత్రమైన కుర్మంత్ గారు 61,400 అండి. చేయాల్చుకోకండి. అవకాశం మళ్ళీ రాదు. దయచేసి గమనించండి. 61,700 అండి విజయ్ గారు. 61,700. 61,900 అండి. 800 అండి. సారీ 61,800 కుర్మంత్ గారు. 61,800. లేట్ అవుతుంది దయచేసి. 61,700 అండి. ఒకటోసారి 61,700 అండి. 800 చెప్పారండి. సారీ కుర్మంత్ గారు 61,800 అండి. పవిత్రమైన లడ్డు అండి. ఆలోచించవద్దు. ఒక్కసారి మన ఇంట్లోకి తీసుకెళ్తే కనుక చాలా బాగుంటుందండి. అదృష్టం అందరికీ దక్కదు. 62,300 అండి. 62,300 అండి విజయ్ గారు. 62,300 అండి విజయ్ గారు. 62,300 అండి. 11 కేజీల లడ్డు అండి. 300 అండి. ఒకటోసారి 62,300 అండి. 62,300 అండి. ఒకటోసారి 62,300 అండి. రెండోసారి 62,300 అండి. చేజారుతుందండి భక్తులందరూ గమనిక. 62,500 అండి. 62,500 అండి. 63,000 అండి విజయ్ గారు. 63,000 అండి. 63,000 రూపాయలు అండి విజయ్ గారు. 63,000 రూపాయలు అండి. 11 63,500 అండి. రెండోసారి అండి 63,500 విజయ్ గారండి. విజయ్ గారు 63,500 అండి. 64,000 అండి. కుర్మంత్ గారు 64,000 అండి. 66,000 రూపాయలు అండి విజయ్ గారు. 66,000 రూపాయలు అండి. 66,000 రూపాయలు అండి. భక్తులు గమనిక. మరి ఇటువంటి అవకాశం రాదని దయచేసి అందరు ముందుకు వచ్చి మరి దేవుని యొక్క పవిత్రమైన లడ్డుని 1,000. ఒకటోసారి రెండోసారి అండి 66,000. రెండోసారి 66,000 అండి. చేజారిపోతుందండి భగవంతుని యొక్క పవిత్రమైన లడ్డు అండి. 66,000 అండి విజయ్ గారు. రెండోసారి పోతుందండి. చేజారిపోతుంది. దయచేసి ప్రారంభంలో పాడొచ్చు. 66,000 అండి. రెండోసారి 66,000 విజయ్ గారు. రెండోసారి 66,000. రెండోసారి 66,000. చివరిగా హెచ్చరిక అవుతుందండి 66,000 రూపాయలు. 66,000 అండి. మరి చేయాలిపోతుందండి. చివరి అవకాశం 66,000. రెండోసారి అండి 66,000. 66,000 అండి. మూడోసారి అండి 66,000.
వెంకటేష్ రూపాయలండి. శ్రీ వెంకటేష్ గారు 50,000 రూపాయలండి. 50,000 రూపాయలండి. 11 కేజీల లడ్డు అండి. మరి చివరి అవకాశం అండి. మరి మీకు ఏదైతే మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ దేవుని 16 కేజీల లడ్డు అండి. 50,000 రూపాయలు. 50,000 రూపాయలండి. వెంకటేష్ గారు 16 కిలోలు 51,000 అండి. విజయ్ గారు 51,000. మరి ఇందాక ఏదైతే పాట పాడుకున్నారో వాళ్ళు మరో లడ్డుకి సిద్ధంగా ఉన్నారండి. 52,000 అండి. 53,000 అండి. విజయ్ గారు 53,000. చివరి అవకాశం అండి. మళ్ళీ సంవత్సరం వరకు ఇటువంటి అవకాశం రాదు. దయచేసి డబ్బులు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదండి. వచ్చే సంవత్సరం ఒక నెల ముందుంచే సరిపోతుంది. 53,000 అండి. 54,000 అండి. వెంకటేష్ గారు 54,000. 55,000 విజయ్ గారు 55,000 రూపాయలు. 16 కేజీల లడ్డు అండి. 55,000 రూపాయలు. ఇంకా పాడడానికి ఇంకా మిగతా ఏం లేదు. ఇదే లాస్ట్ అవకాశం. మరి లడ్డు కూడా మంచిగా చేయించడం జరిగింది ఈసారి. వెళ్ళంకి ఫుడ్ అండి. 11 రోజులు పవిత్రంగా మరి దేవుని యొక్క 53,000 రూపాయలండి. 55,000 అండి. వెంకటేష్ గారు 55,000. విజయ్ గారు 55,000 అండి. 60,000 అండి. 60,000 మోహన్ 60,000 అండి. గారు 61,000. విజయ్ గారు 61,000 అండి. 16 కేజీల లడ్డని ఇదివరకు అయితే ఏదైతే చిన్న లడ్డు తీసుకున్నారో మన వారే ముందుకు వచ్చి పాడడం జరిగింది. 61,000 అండి. 16 కేజీల లడ్డు అండి. 11 రోజులు గణనాథుని యొక్క పూజలు అందుకున్నటువంటి లడ్డు అండి. 61,000 అండి. 61,000 అండి. విజయ్ గారు 61,000. 61,000. 62,000 అండి. అనిల్ గారు 62,000. 62,500 అండి. విజయ్ గారు 62,500. 63,500 అండి. 64,000 అండి. వెంకటేష్ గారు 64,000 రూపాయలండి. 64,000. 65,000 అండి. విజయ్ గారు 65,000. 65,000 రూపాయలండి. మరి కోటేశ్వరరావు అండి 67,000 అండి. 67,000 రూపాయలమ్మ. 67,000 67,000 రూపాయలమ్మ లడ్డు. 16 కేజీల లడ్డు. 68,000 విజయ్ గారు 68,000. విజయ్ గారు 68,000. విజయ్ గారు 68,000 రూపాయలండి. మరి లాస్ట్ టైం ఎవరైతే పాడినో వాళ్ళు 68,500 అండి. 69,000 అండి. 69,000 విజయ్ గారు 69,000. మరి 11 రోజులు పూజలు అందుకున్నటువంటి ప్రసాదం అండి. 16 కేజీల లడ్డు. దయచేసి గమనించండి. చివరి అవకాశం అండి ఇది. వల్ల మనకు పాడుకునే అవకాశం కూడా రాదు. 68,500 అండి. 69,000 అండి. 69 అవకాశాలు చేయాలనుకోండి. మళ్ళీ అవకాశం రాదండి. 16 కేజీల లడ్డు అండి ఇది. భక్తులు గారు గమనిస్తే కనుక లడ్డు ఎంతో పవిత్రంగా చేయించాము. ఒకటోసారి 69,000 అండి. రెండోసారి అండి 69,000. రెండోసారి అండి. ఫుల్ మంత్ 69,500 అండి. 69,500 అండి. 70,000 అండి. విజయ్ గారు 70,000 అండి. విజయ్ గారు 70,000. 1,000 చేయించుకోవద్దండి. మరి 75,000 అండి. 76,000 అండి. ఫుల్ మంత్ 76,000 అండి. 76,000 రూపాయలండి. 76,500 అండి. విజయ్ గారు 76,500. 77,000 అండి. కుర్మంది గారు 77,000.
మరి నిజంగా సంతోషంగా ఉంది. దేవుని యొక్క ప్రసాదము పవిత్రమైన ప్రసాదానికి పోటీ పడి తీసుకుంటున్నందుకు 77,500 అండి విజయ్ గారు. 78,000 అండి కుర్మంత్ గారు. 78,000 అండి. 78,500 అండి విజయ్ గారు. 79,000 అండి కుర్మంత్ గారు. 79,000 80,000 అండి విజయ్ గారు. భక్తులు గమనించాలి. మరి ఏదైతే 80,000 పాడాలి విజయ్ గారు సెకండ్ లడ్డు తీసుకుంటున్నారు. ఫస్ట్ లడ్డు తీసుకోవడం జరిగింది. ఇది రెండో లడ్డు. నిజంగా వాళ్ళ కుటుంబానికి దేవుడి కృప ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. 80,000 అండి. 80,000 దయచేసి గమనించండి. 80,000 డబ్బు ముఖ్యం కాదండి. దేవుని యొక్క కృప ఎంతో ఫలితమైంది. 80,000 అండి విజయ్ గారు. 81,000 అండి కుర్మంత్ గారు. 81,000 రూపాయలు. 81,000 రూపాయలు. 81,500 అండి విజయ్ గారు. 81,500. 82,000 అండి. 82,000 రూపాయలండి. భక్తులు గమనించాలి. మరి అందరూ చూస్తున్నారు. మరి దేవుని కృపకి ఎవరు పాత్రలు కాయలు కనిపించలేదు. దయచేసి గమనించండి. ఎంతో పవిత్రమైన లడ్డు. 11 రోజులు మరి పూజలు 72,500 అండి. 83,000 అండి. 83,000 కుర్మాన్ గారు. 83,000 అండి. 83,500. 84,000 అండి కుర్మంత్ గారు. 85,000 అండి విజయ్ గారు. 85,500 అండి. 85,500 గారు. 86,000 అండి విజయ్ గారు. 86,000 రూపాయలండి. 86,500 అండి కుర్మంత్ గారు. 87,500 అండి. 87,500. మరి ఈ లడ్డు ఏదైతే పాడబడ్డామో ఈ రెండో లడ్డు 87,500 అండి. డబ్బుకు ఆలోచించకండి. ఇట్లాంటి అవకాశం రాదు. మరి గణనాథుడు కూడా తెలుసు. మరి మొదటి పూజల్లో మొదటి పూజ పొందే అతడు. 88,000 అండి. 88,000 కోటేశ్వరరావు గారు. 88,000 అండి. 88,000 అండి. 89,000 అండి విజయ్ గారు. దయచేసి ఏదైతే పాట పాడుతున్నారో వాళ్ళు రెండో లడ్డు కూడా పోటీ పడ్డారండి. 89,000 అండి. 89,000 రూపాయలండి. 89,000 రూపాయలండి. 89,000 రూపాయలండి విజయ్ గారు. 89,000 రూపాయలండి. 89,000 రూపాయలండి విజయ్ గారు. ఒకటోసారి 89,000 రూపాయలండి. ఒకటోసారి విజయ్ గారు 89,000 రూపాయలండి. మరి భక్తులు ఆసక్తి చూపించే లడ్డు 89,000 అండి విజయ్ గారు. 89,000 అండి. కోటేశ్వరరావు గారు. 90,000 రూపాయలండి. 91,000 అండి విజయ్ గారు. 91,000 అండి. 91,000 రూపాయలు. మరి ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళొద్దమ్మా. దేవుని యొక్క కృపకి పాత్రలు కాగలరు. 91,000 గారు. 92,000 అండి. 92,000 అండి. నిజంగా దేవుని కృపకి ఎంతమంది పోటీ పడుతున్నారు వాళ్ళ అదృష్టం అండి. ఇవాళ డబ్బు ఇంపార్టెంట్ కాదండి. మరి ఇట్లాంటి పవిత్రమైన డబ్బుతో సంపాదించుకోండి. ఇట్లాంటి 93,000 అండి విజయ్ గారు. 93,000 విజయ్ గారు. 93,000 రూపాయలండి. 94,000 అండి కోటేశ్వరరావు గారు. 94,000 అండి. 95,000 అండి విజయ్ గారు. 95,000 అండి విజయ్ గారు. 95,000. వెనక్కి తగ్గదండి. ఇంతవరకు వచ్చి వెనక్కి దయచేసి వెళ్ళకండి. మరి ఇక్కడ అవకాశం అందరికి వేలండి. ఒకటోసారి రెండోసారి అండి 96,000 అండి కోటేశ్వరరావు గారు. 96,000. జేసీపీ గారు 1,00,000 రూపాయలండి. 1,00,000 రూపాయలండి జేసీపీ గారు.
లక్ష రూపాయలు, లక్ష రూపాయలండి. మరి లక్ష రూపాయలండి, లక్ష రూపాయలండి. జేసీబీ రాజు గారు, విజయ్ గారు 1,01,000 అండి. విజయ్ గారు 1,01,000 అండి. దయచేసి గమనించండి, 1,01,000 రూపాయలండి. మరి ఫస్ట్ టైం అండి 27 సంవత్సరాల్లో ఇంతగా పోవడం గణాతన ఒక లడ్డు. 1,01,000 అండి. ముఖ్యంగా మనకి బాగా ఏంటంటే 1,00,000 అక్షరాలు 1,000, 1,00,000 విజయ్ గారు అండి. 1,01,000 రూపాయలు అండి. మరి ఎవరైతే భక్తులు ఉన్నా కొత్త వారు కూడా పాడుకోవచ్చు అండి, అవకాశం ఉందండి. మన అవకాశం చేతాడితే దొరకదండి. 1,01,000 అండి. పవిత్రమైన లడ్డు అండి. 1,01,000 అండి. ఒకసారి అవకాశం చేతాడుకోదండి. 1,01,000 అండి. 1,01,000 అండి. 1,01,000 రెండోసారి. మరి చివరి అవకాశం చేజారుకోకండి. మరి ఇట్లాంటి అవకాశం కోటేశ్వరరావు గారండి. 1,02,000 అంటండి. 1,02,000. విజయ్ గారు 1,03,000 అండి. 1,03,000 అండి. 1,03,000 అండి. దయచేసి ముఖ్య భక్తులు గమనించండి. మరి దేవుని కృపకి ఎంతో మంది 1,04,000 అండి. 1,04,000 అండి. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ దేవుని కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 1,04,000 అండి. మొదటిసారి అండి 1,04,000. 1,05,000 అండి. 1,05,000 విజయ్ గారు. 1,05,000 రూపాయలండి. విజయ్ గారు 1,05,000 రూపాయలండి. విజయ్ గారు 1,05,000 రూపాయలండి. విజయ్ గారు 6,000 అండి. 1,06,000 కోటేశ్వరరావు గారు. 1,06,000 అండి. 1,06,000 అండి ఒకటోసారి. మరి 1,06,000 అండి రెండోసారి. కోటేశ్వరరావు గారు 1,06,000 రెండోసారి. 1,06,000 రూపాయలు. 1,06,000 అండి కోటేశ్వరరావు గారు రెండోసారి అండి. 1,06,000 రెండోసారి. 1,06,000 అండి కోటేశ్వరరావు గారు. మరి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడి కృప ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. 1,06,000 అండి రెండోసారి. మరి చివరిసారిగా చెప్పడం జరుగుతుంది. దయచేసి 1,06,000 అండి కోటేశ్వరరావు గారు. 1,06,000. మరి రెండోసారి 1,06,000. 1,06,000 అండి కోటేశ్వరరావు గారు. 1,06,000 కోటేశ్వరరావు గారి రెండోసారి అండి. మరి చివరి చెప్పబోతున్నాను. మరి దయచేసి ఎవరైనా బాధతో పాల్గొవచ్చు. 1,06,000 రూపాయలండి. మూడోసారి అండి 1,06,000. మరి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడి కృప ఎప్పుడు ఉండాలని కోరుచున్నాము. మరి కమిటీ సభ్యులు ఏదైతే ఉన్నారో మరి వారి శాఖకి సన్మానం చేసి బ్యాండ్ వాళ్ళు అనండి. బ్యాండ్ వాళ్ళు కొంచెం అవ్వండి. బ్యాండ్ వాళ్ళు కొంచెం అవ్వండి. బ్యాండ్ వాళ్ళు కొంచెం అవ్వాల్సిన కోరుచున్నాము. బ్యాండ్ వాళ్ళు మరి ఎవరైతే మరి నడ్డుపాట వరకు ఉన్నారో వాళ్ళకి మరి కమిటీ సభ్యులందరూ శాల్వా చేసి సన్మానం చేయాల్సిన కోరుచున్నాము. మరి వాళ్ళకి లడ్డు చేయాల్సిన కోరుచున్నాము. కేవలం ప్రజలు ముందు రావాలి. దయచేసి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ తాలూకు రండి ముందుకి. కోటేశ్వరరావు తాలూకు 1,06,000 అండి. మూడోసారి అయిపోయింది. మరి పవిత్రమైన లడ్డు అంటే వాళ్ళ ఇంటికి దేవుని తీసుకెళ్ళి పవిత్రమైన లడ్డు అండి. 11 రోజులు మరి పూజలు అందుకున్నటువంటి పవిత్రమైన లడ్డు అండి. మరి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుచున్నానండి. బ్యాండ్ వాళ్ళు పుట్టండి. బ్యాండ్
లడ్డు బ్యాండ్తో సహా తీసుకెళ్ళాలండి. పట్టుకోండి, కన్ఫర్మ్ పట్టుకోండి. లడ్డు వెయిట్గా ఉంటుంది, బరువుగా ఉంటుంది. పట్టుకోండి, దయచేసి గట్టిగా పట్టుకోండి. లడ్డుతో పాటు బ్యాండ్ కాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళివ్వండి.